ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ సార్ ఎమ్మెల్యే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ 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 చూడండి సార్ సంతకం పెట్టేసి చూడండి స్వామి గారు మీరు సార్ సార్ అలాగే సార్ సార్ ఎవరు ఒకసారి ఓకే సార్ రమేష్ సార్ అలా అలా ఈరోజు ఈ పెద్దల సమక్షంలో నేను ఏలేరు రిజర్వాయర్ వైస్ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం అనేది వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ రాష్ట్రాన్ని మన చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి అయిన కొల్లిన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మేమంతా కింద టీసీల దగ్గర నుండి చైర్మన్ల వరకు కూడా ఏకగ్రీవంగా ఒక మాట మీదకి వచ్చి ఈ కార్యక్రమం వాళ్ళ నాయకత్వంలో మేము ముందుకెళ్ళడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది. పెద్దలు జ్యోతుల నెహ్రూ గారు అన్నట్టుగా మేము వాళ్ళ సలహాల మేరకు పెద్దల సలహాల మేరకు ప్రాజెక్టు అభివృద్ధిలో మా వంతు మేము కృషి చేసి ఆర్నిస్లో కష్టపడి రైతాంగానికి మేలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమం మా జిల్లా అధ్యక్షులైన తుమ్మల బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై జనసేన. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జ్యోతుల నెహ్రూ గారికి, పెద్దలు గౌరవనీయులు పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రాజప్ప గారికి, ప్రతిపాటి శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ గారికి, ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మా సోదరుడు బస్వ వీరబాబు గారికి, వైస్ చైర్మన్ మన సోదరుడు జనసేన పార్టీ నుండి వైస్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి జన సైనికుడు కోట నానిబాబు గారికి, పెద్దాపురం డీసీగా ఉన్నటువంటి విధుల రాజశేఖర్ గారికి, పిఠాపురం డీసీగా ఉన్నటువంటి సత్యబాబు గారికి, అలాగే ప్రతిపాడు నుంచి డీసీగా ఉన్నటువంటి రాజు గారికి, గోనాటి జగ్గంపేట నియోజకవర్గం నుంచి డీసీగా ఉన్నటువంటి నీలం శ్రీని గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. పెద్దలు నెహ్రూ గారు చెప్పినట్టు ఇది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు ఎవరు ఏ నాయకులు ఇబ్బంది పడినా ఇది పైన
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. మనలో మనకి చిన్న చిన్న భేదాభిప్రాయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక బీహార్, జార్ఖండ్ కన్నా వెనుకబడినటువంటి రాష్ట్రంగా తయారు చేశాడు. కాబట్టి మనందరం కూడా ఒకే మాట మీద నిలవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది 10 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే మనందరం ఒక మాట మీద పయనించవలసిన అవసరం ఉంది. కాబట్టి పెద్దలు నెహ్రూ గారు చెప్పినట్టు ఈ బీసీలు కూడా అందరూ ఇది పార్టీలకు అతీతంగా ఈ 53,000 ఎకరాలు ఆయకొచ్చినటువంటి పెద్ద రిజర్వాయర్లు, ఏలేరు రిజర్వాయర్, దాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీలందరూ ఒక సహోదర భావంతో పనిచేసి రైతాంగానికి మేలు చేసే విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఫోన్ ఒకసారి ఏలేరు రిజర్వాయర్ ఈరోజు ఏం పేరు? నాయకత్వం